మాకు నీటి పొడకతో సమానం. నా రాజ్యపు సైన్యంకి గెలుపు ఓటమితో సంబంధం లేదు. మా పోరాట స్ఫూర్తి దేశం కోసం పోరాడే ప్రతి సైనికుడి మధ్యలో అగ్ని జ్వాలలు జ్వలిస్తుంది. ఈ యుద్ధంతో భారతదేశంలోని ప్రతి పౌరుడి లక్ష్యం దేశం కోసం అని తెలుస్తుంది. మా దేశాన్ని చిన్నచూపు చూసి మా మీద దండెత్తాలి అనే వారి వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది. ఇది కేవలం శత్రువుపైన యుద్ధం కాదు, మా చరిత్రను కాపాడుకునే పోరాటం. యుద్ధానికి మేము సిద్ధం. దానికి కావాల్సిన తిథి ముహూర్తం చూసుకొని నువ్వే కబురు పంపు. ఇట్లు పురుషోత్తముడు భారతీయుడు అని రాశాడు ప్రభు అని చెప్పాడు. పురుషోత్తముని లేఖ అలెగ్జాండర్ని కొంత భయపెట్టింది, ఎంతో గందరగోళానికి గురి చేసింది. అలెగ్జాండర్ కొంతసేపు ఆశ్చర్యంలో ఉండిపోయాడు. ఎవరు వీడికి ఇంత ధైర్యం ఏంటి? నేను విశ్వవిజేతని అనే లెక్క కూడా వీడి మాటలో కనిపించలేదు. వీడి గురించి తెలిసిన వాడు ఎవరినైనా పిలిపించండి అని అన్నాడు. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఒక భారతీయ పౌరుని తీసుకొచ్చి అలెగ్జాండర్ ముందు నిలబెట్టాడు. వాడు సాధారణ పౌరుడు కావడం వల్ల అలెగ్జాండర్ చూసి భయపడుతున్నాడు. అప్పుడు అలెగ్జాండర్, ఓ భారతీయుడా, నాకు విషయం చెప్పు, పురుషోత్తముడు ఎలా ఉంటాడు అని అడిగాడు. పురుషోత్తముడు